మీ డిమాండ్స్ ఏంటి వదిన గారు? డిమాండా? లేదు లేదు, మాకు డిమాండ్స్ ఏమీ లేవు. పైవాడి దయ వల్ల మా దగ్గర కావలసినంత ఉంది. కేవలం మాకు సంస్కారవంతమైన మంచి కోడలు కావాలంతే. మా ఇల్లు చక్కదిద్దడానికి చాలు. మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు వదిన. నా కూతురు సంస్కారవంతురాలు. తను ప్రతి పని చాలా బాగా చేస్తుంది. తన స్వభావం కూడా చాలా మంచిది. తన ముగ్గురు వదిళ్ళు తనతో ఎంత ప్రేమగా ఉంటారో కావాలంటే మీరే వాళ్ళని అడగండి. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు నా కూతురు సుగుణం. మీరు చెప్పారుగా, అది చాలు. చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ అమ్మాయి సంస్కారవంతురాలని. ఆదిత్య, నువ్వేదైనా మల్లికను అడగాలంటే అడుగు. లేదు లేదు ఆంటీ, నేను అడిగేదేం లేదు. అమ్మకి మల్లిక నచ్చితే నాకు నచ్చినట్టే. అయినా కూడా బాబు, ఏదైనా చెప్పాలంటే లేదు, ఏదైనా డిమాండ్ ఉంటే చెప్పు చాలు. నాది ఒకటే డిమాండ్ ఆంటీ, ఏదైనా సరే నాకు భోజనం వేడిగా కావాలి. ఇదేదైనా చెప్పాల్సిన విషయమా బాబు? ఒకవేళ ఎవరైనా ఏ ఇంటి కోడలుగా అయినా ఇల్లాలిగా అయినా వెళ్తే వాళ్ళ బాధ్యత వేడి అన్నం ఇవ్వడం. అది విని ఆదిత్య సంతోషంగా మల్లికను చూసి నవ్వుతాడు. ఆదిత్యం చూసి మల్లిక కూడా నవ్వుతుంది. అలా కొద్ది నెలల్లోనే మల్లిక ఆదిత్యల పెళ్లి జరిగి అతనింటికి మల్లిక వధువుగా వెళ్తుంది. అలా పెళ్లి తర్వాత 3 రోజులు గడిచాయి. మల్లిక, రేపు మండే, రేపటి నుంచి నేను ఆఫీస్ కి వెళ్ళాలి. ఈ పెళ్లి హడావుల్లో ఇప్పటికే చాలా సెలవులు పెట్టాను. నువ్వు రేపు నాకు లంచ్ ఏర్పాటు చేయి. నేను లంచ్ సిద్ధం చేస్తాను. మరుసటి ఉదయం ఆమె తన అత్త దగ్గరకు వెళ్లి అడుగుతుంది. అత్తయ్య, వంట ఏం చేయాలి? కోడలా, రోటీ కూర చెయ్యి. ఆదిత్యకు ఇంట్లో చేసిన భోజనమే ఇవ్వు. పెళ్లికి ముందు బయట ఫుడ్డే తినేవాడు. ఎందుకంటే లంచ్ చేసి ఇచ్చినప్పటికీ అది చల్లబడేది కదా. తనకేమో అన్ని వేడివేడిగా కావాలంటాడు. సరే అత్తయ్య. అలా చెప్పి మల్లిక వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలు పెడుతుంది. కాసేపటి తర్వాత ఆదిత్య రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తూ ఉండగా మల్లిక త్వరగా అతనికి టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తుంది. వినండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి. వాట్, నీకు తెలుసుకో నేను చల్లారిన ఫుడ్ తిన్నాని? నాకు లంచ్ కూడా వేడి వేడిగానే కావాలి. వేడి వేడి లంచ్ అదేలా పాసిబుల్? అంటే ఇప్పుడు ప్యాక్ చేసిన ఫుడ్ మధ్యాహ్నానికి ఆరిపోతుంది కదా. అందుకే నాకు పొద్దున చేసింది కాదు, మధ్యాహ్నం 1 గంటప్పుడు చేసిన వేడి వేడి అన్నం కావాలి. నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం. ఆఫీస్ కి తీసుకురా, అది నీ బాధ్యత. అలా చెప్పి ఆదిత్య అక్కడి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకోకుండానే వెళ్తాడు. పాపం మల్లిక చేతిలో టిఫిన్ బాక్స్ పట్టుకొని ఉంటుంది. తర్వాత ఇంటి పనంతా ముగించుకొని ఆమె మళ్ళీ వేడి వంట చేసి ఆదిత్య కోసం లంచ్ ప్యాక్ చేసుకుని బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఆఫీస్ వరకు ఎలా వెళ్ళాలి? అప్పుడే ఆమె దృష్టి మయక్ అనే అబ్బాయిపై పడుతుంది. అతను తన పొరుగాయన. అతని ఆఫీస్ ఆదిత్య ఆఫీస్ ఒకే బిల్డింగ్ లో. మల్లిక ఆదిత్యల పెళ్లికి అతను వచ్చాడు. ఆదిత్య మల్లికకు అతన్ని ఇంట్రడ్యూస్ కూడా చేశాడు. అప్పుడు మల్లిక మయక్ ను పిలుస్తుంది. మయక్ గారు. అరే మల్లిక వదినా, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని డ్రాప్ చేయాలా? లేదు మయక్ గారు, ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నారా? నాది ఆఫ్టర్నూన్ షిఫ్ట్. ఓ అవునా, మీరు నాకు ఒక సాయం చేస్తారా? అదేంటంటే నేను ఆదిత్యకు లంచ్ ప్యాక్ చేస్తాను. మీరు దీన్ని ఆయనకి ఇచ్చి వెళ్తారా వెళ్ళేటప్పుడు? ఓహో వదినా, ఇందులో ఇంత హెసిటేట్ అయ్యే విషయం ఏముంది? అయినా ఆదిత్య ఆఫీస్ నా ఆఫీస్ కి కింద ఫ్లోర్ ని, నేను వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్తా. ఓ థ్యాంక్ యూ సో మచ్, మీరు నా పెద్ద సమస్య తీర్చారు. సంతోషంగా టిఫిన్ ఇచ్చి మల్లిక ఇంట్లోకి వెళ్తుంది. ఆదిత్యకి ఇప్పుడు ఇది రోజువారీ అలవాటైంది. పొద్దుటే బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు వేడి ఆహారం తినడమే అతనికి ఇష్టం. అప్పుడప్పుడు ఆఫీస్ నుంచి రావడానికి రాత్రి 10 అవుతుంది. అప్పుడు అతను వేడి రోటీలు తినాలంటాడు. అలా ఒక వారం గడిచింది. ఆ రోజు చాలా సేపు మైక్ రాలేదు. దాంతో మల్లిక మైక్ ఇంటికి వెళ్తుంది. అక్కడ డోర్ బెల్ కొడుతుంది. మైక్ తల్లి తలుపు తెరుస్తుంది. నమస్తే ఆంటీ గారు, మైక్ లేరా? ఆఫీస్ కి వెళ్ళలేదా? తన షిఫ్ట్ చేంజ్ అయిందమ్మా. నైట్ షిఫ్ట్ చేసి వచ్చాడు కదా, నిద్రపోతున్నాడు. ఏంటి, షిఫ్ట్ చేంజ్ అయిందా? సరే. మల్లిక ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె స్వయంగా లంచ్ తీసుకుని ఆదిత్య ఆఫీస్ కి వెళ్ళింది. ఇప్పుడు ఇది రోజు కొనసాగుతూ ఉంది. అలా ఒక రోజు, అరే దేవుడా, 12:30 అవుతుంది. నేను మెషిన్ లో బట్టలు వేసానే, అలాగే పడున్నాయి. ఏమైందమ్మా, ఎందుకు కంగారు? అత్తయ్య, మీరు ఈరోజు ఆదిత్య ఆఫీస్ కి వెళ్లి ఆయనకు వేడి లంచ్ ఇచ్చొస్తారా? నాకు బట్టల పని ఉంది చాలా. సరే ఇవ్వు, నేను వెళ్తాను. కొద్దిసేపటి తర్వాత మాయా లంచ్ బాక్స్ తీసుకొని ఎండలో వెళ్తూ ఉండగా ఎండ తీవ్రత వల్ల ఆమెకు కళ్ళు తిరుగుతాయి. దాంతో ఆమె రోడ్డు పైన కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత రోజు, అత్తయ్య మీరు ఆగండి, నేనే భోజనం ఇచ్చొస్తాను. మీరు రాత్రి వంట చేయండి చాలు. రాత్రి వంట నా వల్ల కాదమ్మా, వంట చేయడం నా వల్ల కాదు. ఒకరోజు బజార్లో ఎలక్ట్రికల్ టిఫిన్ బాక్స్ గురించి తనకు తెలిసింది. ఆమె వెంటనే అది కొనింది. ఇక మరుసటి రోజు నుంచి తన భర్తకి పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఆ టిఫిన్ బాక్స్ లోనే ఇస్తుంది. మల్లిక, ఇదేంటి? నీకు తెలుసు కదా నేను చల్లారిన భోజనం.
ఆ బాగా తెలుసు, ఇది ఎలక్ట్రికల్ టిఫిన్. ఇక ఇప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత వేడి చేసుకోవచ్చు. అది విని ఆదిత్య సంతోషంగా టిఫిన్ తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు. కానీ ఒక సాయంత్రం, బాబు త్వరగా ఇంటికి వచ్చావు ఈ రోజు, పైగా ఈ గాయం ఎలా తగిలింది? చెప్పండి ఆదిత్య, మీ ముఖానికి ఆ దెబ్బలేంటి? ఇదంతా నీ ఎలక్ట్రికల్ టిఫిన్ బాక్స్ వల్లనే. ఈ రోజు నేను ఆఫీస్ లో భోజనం వేడి చేస్తూ ఉండగా సడన్ గా అది బ్లాస్ట్ అయింది. ఇంకా చూడు నా ముఖానికి ఎన్ని దెబ్బలు తగిలించిందో. ఇక ఈ రోజు తర్వాత నువ్వు ఆ ఎలక్ట్రికల్ టిఫిన్ బాక్స్ ఇవ్వకు, కానీ నాకు భోజనం మాత్రం వేడిగా ఉండాలి చెప్తున్నా. మల్లికకి ఇప్పుడు ఇక నిజంగానే విసుకొచ్చింది. మరుసటి రోజు మల్లిక కూర చేసిన తర్వాత ఒకేసారి రోటీలు కూడా చేసింది. ఇక భోజనం వడ్డించేప్పుడు, ఇదేంటి చల్లని రోటీ కూర? నేను తినను ఇది. కోడలా, ఇది చల్లారింది, మాకు వేడి వేడి భోజనం కావాలి, అదే అలవాటు. నేను చెయ్యను ఏ వేడి వేడి భోజనం. తినాలనుకుంటే తినండి, లేదా లేదు. నేను రోజు మీకు వేడి భోజనం ఇచ్చి చల్లారింది నేను తింటున్నాను. నన్ను ఎవరైనా పట్టించుకున్నారా? నాకెవరు వేడి రోటీలు తినిపించలేదే, ఎందుకంటే నేను కోడలు కదా, మీకేం పట్టదు కదా. చాలిక, నేను విసిగెత్తిపోయాను మీ వేడి వేడి భోజనంతో. అలా చెప్పి మల్లిక కోపంగా తన గదిలోకి వెళ్లిపోతుంది. మరుసటి ఉదయం సండే. ఆదిత్య తన తల్లి నిద్ర నుంచి లేచి తమ గది నుంచి బయటకు రాగానే డైనింగ్ టేబుల్ పై వేడి వేడి బ్రెడ్ శాండ్విచ్ ఉంటుంది. అరే వా, వేడి వేడి బ్రెడ్ శాండ్విచ్ ఈ రోజు భలే ఉంటుంది, కానీ దీంట్లో చట్నీ ఉంటే భలే ఉంటుంది. నేను మల్లికకు చెప్పా ఇప్పుడే. మల్లికా, మల్లికా. అతను పిలుస్తాడే కాని మల్లిక ఎక్కడ లేదు. అప్పుడే అతని దృష్టి టిఫిన్ కింద ఉన్న లెటర్ వైపు వెళ్తుంది. నా వైపు నుంచి ఇదే మీకు ఆఖరి వేడి వేడి భోజనం, తిని ఆస్వాదించండి, ఎందుకంటే నేను ఇక ఎప్పటికీ తిరిగి రాను. ప్లీజ్ హ్యావ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. ఆదిత్య మాయల ముఖాలు మాడిపోతాయి. వాళ్ళ దగ్గర అనడానికి ఇప్పుడు మాటలేమి లేవు. ఒకవేళ మనం వేరొకరింటి కూతుర్ని తీసుకొస్తున్నామంటే దాన్ని మీరెలా అనుకోకండి. లైఫ్ టైం 3 పని మనిషిని తీసుకొస్తున్నామని మీరు చెప్పిందే వాళ్ళు చేయాలని. కనీసం ఆమె అవసరాలను పట్టించుకోండి. ప్రతిరోజు వేడిగా తినాలి అని చెప్పడం తేలికే, కానీ రోజు ఆ వేడి వండే వారి అలసట శ్రమ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.